హాయ్ ఫ్రెండ్స్, మనం టెట్కు సంబంధించిన షిఫ్ట్ 2 పేపర్ సైకాలజీ చూద్దాం. దీంట్లో ఇంపార్టెంట్ బిట్స్ మీకు చెప్తాం, చూడండి. పిల్లల వేళ్ళ కంటే ముందు అరచేతుల కంటే ముందు చేతులు అభివృద్ధి చెందుతాయి. ఒకటే ఫ్రెండ్స్, ఏమంటుంది ఇక్కడ? వేళ్ళు కంటే ముందు అరచేతుల ముందు చేతులు అభివృద్ధి చెందుతాయి అనేది ఈ పెరుగుదల వికాస సూత్రానికి సంబంధించింది. అంటే చిన్న వేళ్ళ దగ్గర నుంచి పెద్ద అవయవం దాకా వెళ్తుంది కాబట్టి దీన్ని మనం సమీప దూరస్థ దిశ అంటాం ఫ్రెండ్స్. దీని తర్వాతకి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం వ్యక్తి ఈ దశలో మంచి వ్యక్తిగా ఉండడం ద్వారా ఇతరుల అభిమానాన్ని మరియు ఆమోదాన్ని పొందాలనుకుంటాడు. అది ఫ్రెండ్స్, మంచి వ్యక్తిగా ఉండడం ద్వారా ఇతరుల అభిమానం పొందాలనుకుంటాడు. దీంట్లో మీకు తెలిసే ఫ్రెండ్స్, ఇది సాంప్రదాయ స్థాయి దశ 3లో జరుగుతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత విద్యార్థుల మునుపటి జ్ఞానాన్ని మరియు భవిష్యత్తులో వారు రాణించగల రంగాలను అంచనా వేయడానికి ఉపాధ్యాయుడు ఉపయోగించాల్సిన పరీక్షలు ఏంటి అని అడుగుతుంది ఫ్రెండ్స్. సాధన మరియు సహజ సామర్థ్యం, ఈ రెండిటి ద్వారా మనకు ఒక వ్యక్తి ఫ్యూచర్లో ఏమవుతాడని ఊహించవచ్చు. శాబ్దిక మరియు అశాబ్దిక అంశాలు రెండిటిలో కలిగి ఉండే ప్రజ్ఞా పరీక్ష ఏంటిది? ఈ 4టిలో ది ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ కాకుండా ది వెస్లర్ స్కేల్ అనేది పనికొస్తుంది ఫ్రెండ్స్. అంటే శాబ్దిక మరియు అశాబ్దిక అంశాలు రెండింటి కలిగి ఉండే ప్రజ్ఞ ది వెస్లర్ స్కేల్. ప్లస్ ఒక వ్యక్తి తన కుమార్తె వివాహానికి తనకు అత్యంత సన్నిహితుల్లో ఒకరిని ఆహ్వానించడం మర్చిపోయి, ఏమైనప్పటికీ అతను ఆ సమయంలో అంతర్జాతీయ పర్యటనకు పోవాలనుకున్నాడు కాబట్టి అతను రాలేడు అని తన చర్యను సమర్థించుకున్నాడు. ఇదేంటిది? సమర్థించుకోవడం హేతుకీకరణకు సంబంధించింది ఫ్రెండ్స్. మనో సాంఘిక సిద్ధాంతంను ఈ మనో విజ్ఞాన శాస్త్రవేత్త అందించాడు. డైరెక్ట్ బిట్టి ఫ్రెండ్స్, మనో సాంఘిక సిద్ధాంతం ఎరిక్సన్ అందించిండు. 8వ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ మనో విజ్ఞాన శాస్త్రవేత్త ప్రకారం అభ్యాసనం అనేది అంతర్దృష్టి. సింపుల్. మ్యాక్స్ వర్తిమర్, కోల్బర్గ్, మ్యాక్స్ వర్తిమర్, కర్ట్ కొఫ్కా వీళ్ళందరూ ఏమనుకుంటారు? అభ్యాసనం అనేది అంతర్దృష్టి అంటారు. అది ఫ్రెండ్స్. 9వ క్వశ్చన్ చూద్దాం. కార్యక్రమయుత అభ్యాసనం ఈ అభ్యాసన సిద్ధాంతం ద్వారా అందించబడుతుంది. ఏది ఫ్రెండ్స్? కార్యక్రమయుత అభ్యాసనం కార్యసాధక నిబంధనకి సంబంధించింది. 10వ క్వశ్చన్ ఫ్రెండ్స్. పిల్లల అభ్యాసనంలో ఎక్కువ పరిజ్ఞానం ఉన్న ఇతరుల ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన సిద్ధాంతం ఏంటిది? అది పిల్లల అభ్యాసనంలో ఎక్కువ పరిజ్ఞానం ఉన్న ఇతరుల ప్రాముఖ్యత నొక్కి చూపిన సిద్ధాంతం సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం. ఇది ఫ్రెండ్స్. దీని తర్వాత 11వది వయోలిన్ నేర్చుకోవడం, సితారా నేర్చుకోవడంలో జోక్యం చేసుకుంటుంది. దీనికి ఉదాహరణ ప్రతికూల బదలాయింపు. ఎక్కువ ఆలోచించకండి ఫ్రెండ్స్. 12వది SQ4R అభ్యాసనం మరియు స్మృతి టెక్నిక్లో ఉన్న దశలు సంఖ్య. SQ4Rలో ఉన్న దశల సంఖ్య 6 ఫ్రెండ్స్. 13వ క్వశ్చన్ చూద్దాం. మాస్లో ప్రేరణ సిద్ధాంతంలో ఆప్యాయత అనేది దేనికి సంబంధించింది? అఫెక్షన్ దేనికి సంబంధించిందంటే ప్రేమ మరియు వాత్సల్య సంబంధిత అవసరానికి సంబంధించింది. 14వది అభ్యాసకుడి కేంద్రీకృత బోధనలో బోధకుడు అనేవాడు ముఖ్య పాత్ర పోషించాల్సింది ఏంటంటే బోధకుడు ఒక వనరుగా ఉపయోగించబడతాడు.
ఇది కింది వాటిలో ఒకటి ఇంటరాక్టివ్ బోధన దశ యొక్క కృత్యము. ఇంటరాక్టివ్ బోధన దశ కృత్యం ఏంటంటే, ఇంటరాక్టివ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? పాఠం చాలా ముందు చేసే పని ఇంటరాక్టివ్. కాబట్టి దీనికి ఆన్సర్ పాఠం ప్రారంభించడానికి ముందు ప్రశ్నలు అడగడం. బ్రూనర్ ప్రకారం క్రియాత్మక ప్రాతినిధ్యంలో పిల్లలు ఉపయోగించేవి ఏంటి అంటే చలన కృత్యాలు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, 17వది శోధన ఆధారిత అభ్యాసనానికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది అంటే, అభ్యాసకులలో సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది ఫ్రెండ్స్. ఇది దీని తర్వాత 18వ క్వశ్చన్, గులాబీ మొక్కను తాకడంతో గాయపడిన ఓ అమ్మాయి పూల మొక్కలన్నిటినీ తాకడం మానేసింది. పావుల ప్రకారం ఇదే నియమం సూచిస్తుంది? సాధారణీకరణ ఫ్రెండ్స్, సాధారణీకరణం అనే నియమం సూచిస్తుంది. 19వ క్వశ్చన్, ఇగో ఫ్రెండ్స్, నిర్మాణాత్మక మదింపుకు సంబంధించని దానిని గుర్తించండి అంటుంది ఫ్రెండ్స్. అంటే నాట్ రిలేటివ్. ఇట్లాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు మీరు ఇంగ్లీష్లో చదవండి, ఓకేనా? అంటే ఇక్కడ ఏమంటుండంటే, ఒక విద్యా సంవత్సరంలో 2 సార్లు నిర్వహించబడతాయని చెప్తుండ్రు నిర్మాణాత్మక మదింపు. ఇది సంబంధించని. ఇది ఫ్రెండ్స్, ప్రజాస్వామిక నాయకత్వానికి ప్రతిబింబించే లక్షణాన్ని గుర్తించండి అంటుండు ఫ్రెండ్స్. ప్రజాస్వామిక నాయకత్వాన్ని ప్రతిబింబించే లక్షణం సమూహ చర్చలను ప్రోత్సహిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం సముచిత ప్రభుత్వం యొక్క బాధ్యత కానిదేది ఫ్రెండ్స్ అంటే, ప్రభుత్వ యాజమాన్యం లేదా నిధులు అందని పాఠశాలలో వారి ఎంపిక ప్రకారం చేరిన పిల్లల ఫీజును తిరిగి చెల్లించడం అనేది బాధ్యత కాదు ఫ్రెండ్స్. 22వ క్వశ్చన్, అభ్యాసన ఫలితం సాధించడం అనేది విద్యార్థికి సంబంధించి దీనిని సూచిస్తుంది? సాధనను సూచిస్తుంది ఫ్రెండ్స్. విద్యార్థి సాధన ఆమె సామర్థ్యం, కుటుంబ నేపథ్యం, పాఠశాల సౌకర్యాలు, ఉపాధ్యాయుల నైపుణ్యం మొదలైన వాటి ద్వారా ప్రభావితం అవుతుంది. కాబట్టి ఉపాధ్యాయునిగా కారణం మరియు ప్రభావం సంబంధం ఆధారంగా ఇచ్చిన స్టేట్మెంట్లో ప్రభావంను గుర్తించండి అంటే మెయిన్గా సాధన అనేది ప్రభావం అవుతుంది ఫ్రెండ్స్. సమర్థవంతమైన ఉపాధ్యాయుడు విద్యార్థుల వైయక్తిక భేదాలతో ఈ విధంగా వ్యవహరిస్తాడు. పిల్లలందరి వైయక్తిక భేదాలను పరిగణలోకి తీసుకొని బోధనాభ్యాస ప్రక్రియను అమలు చేస్తాడు ఫ్రెండ్స్. 25వ క్వశ్చన్, క్రింది వాటి నుండి విద్యార్థి ఒక భావనను అభ్యసించడానికి కావలసిన శారీరక మరియు మానసిక సంసిద్ధతను సూచించే అంశం ఏంటంటే పరిపక్వత ఫ్రెండ్స్. 26వది, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత స్థితిలో ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉండాలి? అభ్యాసకులందరికీ సౌకర్యకర్త పాత్ర పోషించాలి. ఇది ఫ్రెండ్స్. 29వది, పిల్లల్లో ఆప్యాయత లేమి యొక్క ప్రభావాలను గుర్తించండి. ఇందులో ఫ్రెండ్స్ మెయిన్ ముఖ్యంగా అన్ని రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. వాగ్వికాసం ఆలస్యం అవుతుంది, ఇతరులతో కలిసిపోవడంలో ఇబ్బంది పడతారు, స్వార్థపూరితంగా ఉంటారు, ఏకాగ్రత ఉండలేకపోవడం ఉంటుంది. 28 ఫ్రెండ్స్, అభ్యాసకుని యొక్క సాంఘిక సాంస్కృతిక సందర్భం దీనికి సంబంధించినది. అభ్యాసకుడి గుర్తింపునకు సంబంధించినది. 29 ఫ్రెండ్స్, స్మిత తండ్రి ఆమెకు ఒక పక్షిని చూపించి అది ఏ పక్షి అని అడిగాడు. స్మిత ఈ పక్షి లక్షణాలను వివిధ పక్షుల గురించి తనకున్న స్మృతిలో పోల్చి అది పావురం అని చెప్పింది. ఇక్కడ స్మిత ఆలోచన ఏ విధమైంది?
సమైక్యమైంది. ఎందుకంటే వివిధ పక్షుల గురించి ఉన్న దానిని పోల్చింది కాబట్టి సమైక్యమైంది. 30వ క్వశ్చన్ ఫ్రెండ్స్, NCF 2005 ప్రకారం బోధన అభ్యాసన ప్రక్రియలో అభ్యాసకులను నిమగ్నం చేసే రూపాలను గుర్తించండి అంటే అన్ని కరెక్ట్ ఫ్రెండ్స్. పరిశీలన, అన్వేషణ, విమర్శనాత్మక ప్రతిస్పందన, విశ్లేషణ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ సైకాలజీకి సంబంధించిన క్వశ్చన్లు. మీకు మళ్ళీ పాటలో తెలుగుకు సంబంధించి క్లియర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.